హలో మణి గారు. హలో చిన్ని. హలో గాయస్. మణి గారు, ఇవాళ ఏంటి? పప్పు మునగాకు. సో దిస్ ఈజ్ మునగాకు. ఇంగ్లీష్లో మొరింగా లీఫ్ అంటారు, ములక్కాయలాకు అంతేనా? ఇంగ్లీష్ ఎందుకే? నేను స్పెసిఫిక్గా ఎక్కువ తినలేదు, సో ఐ టేస్ట్ ఇట్. నువ్వు ఏది తింటావని వద్దులే, ఇది మన తిట్లేదు కాదు, కానీ మనం వంటలోకి వెళ్ళిపోదాం. ఓకే చలో మణి గారు, ఏమేమి కావాలి? ఏముంది, పప్పు, మునగాకు, పచ్చిమిర్చి, టమాటా, పసుపు, అంతే. ఓకే చలో. ఇది నానబెట్టి పెట్టుకున్నావా? ఒక 10 నిమిషాలు. ఓకే, ఇంకా అన్నీ వేసేసుకోవడం. యా. టమాటా, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఆకు. అండ్ కొద్దిగా నూనె. ఇలాంటి స్పూన్ వేసావేంట్రా? పొంగిపోకుండా ఉంటుంది. వేసేదే ట్రిక్. ఆయిల్ వేసింది, స్పూన్ కూడా వేసింది. ఎన్ని విజిల్స్ రావాలి? పప్పేగా మెత్తగా కదా, ఒక 4 విజిల్స్ వస్తే అయిపోయింది. ఇలాంటివన్నీ చేసినప్పుడు తిట్లు తినాలి గైస్, ఎందుకంటే ఇవన్నీ హెల్తీ ఫుడ్స్, మనమేమో తినము, ఇంకో కూర ఉండదు, కాబట్టి ఖచ్చితంగా ఇదే తినాలి. లెట్స్ వెయిట్ ఫర్ 3 to 4 విజిల్స్. ఆఫ్టర్ 3 విజిల్స్, 3 కాదు 4. యా. కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడినంత. అండ్ దెన్ కొంచెం చింతపండు రసం, పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా మెతుక్కోవచ్చు, లేదా మామూలుగా కూడా మెతుక్కోవచ్చు. మీ ఇష్టం. మామూలుగా మెతుక్కుంటే గైస్ ఆకులు తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది గైస్, కానీ అందరూ తినాలంటే మెత్తగా మెదిమేసుకోండి. ఏమంటారు మణి గారు? అంతే అంతే. ఇది ఒకసారి పొడి మీద పెట్టండి, ఎందుకంటే చింతపండు వేసే కదా పులుసు. పోపు, ఆవాలు, ఓ ఏంట్రా, మినప్పప్పు, జీలకర్ర, అల్లట్లు పొడిపాటు. ఫస్ట్ ఇప్పుడు ఆవాలు వేసి పప్పులో మినప్పప్పు వేసుకుంటాం. యా. ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి అండ్ కరివేపాకు. పోపు అయిపోయింది అండ్ మన పప్పు కూడా అయిపోయింది. సో దట్స్ అవర్ మునగాకు పప్పు. సో దట్స్ మణిగారి వంటింటి నుంచి మునగాకు పప్పు. థ్యాంక్ యూ మమ్మీ ఫర్ షోయింగ్ ద రెసిపీ. బాయ్ చిన్ని. బాయ్ బాయ్ గాయస్.